అసలు ఏ ఎయిర్ ఫైబర్ మనం తీసుకోవాలి? మార్కెట్లో 2 బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జియో, ఇంకోటి ఎయిర్టెల్. ఈ రెండిట్లో ఏం తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ కొంతమందికి ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే అసలు ఎయిర్ ఫైబర్ అనేది అవసరం లేకపోయినా కానీ వాళ్ళు ఎయిర్ ఫైబర్ అనేది బై చేసి తర్వాత అది క్యాన్సిల్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్ అయితే ఎయిర్ ఫైబర్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత కూడా ప్రతిరోజు నాకు ఒక 10 నుంచి 15 కమెంట్లు ఎయిర్ ఫైబర్ మీదే నాకు వస్తూ ఉంటాయి. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను 1 ఇయర్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అలాగే జియో ఎయిర్ ఫైబర్ని కూడా యూజ్ చేశాను కాబట్టి నా రివ్యూ అయితే చెప్తాను. అలాగే లాస్ట్లో ఏ ఎయిర్ ఫైబర్ బాగుందో కూడా చెప్తాను. దాన్ని బట్టి మీరు లాస్ట్లో అయితే డిసైడ్ అవ్వచ్చు అసలు ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా లేదా అనేది. ఈ వీడియోలో నేను 2 పాయింట్స్ని అయితే కవర్ చేస్తాను. ఒకటి వచ్చేసి అసలు ఎయిర్ ఫైబర్ ఎవరికి సూట్ అవుతుంది అనేది, అండ్ ఇంకోటి వచ్చేసి ఎయిర్ ఫైబర్ మీరు తీసుకోవాలి అనుకుంటే జియో ఎయిర్టెల్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అనేది అయితే నేను క్లారిటీగా చెప్తాను. 1 ఇయర్ యూజ్ చేశాను ఈ 2 కనెక్షన్స్ని. టీవీలు చూశాను, గేమ్స్ ఆడాను, నా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకున్నాను, నా యూట్యూబ్ వర్క్ చేసుకున్నాను. ఇంటర్నెట్కి సంబంధించిన పనులన్నీ ఎయిర్ ఫైబర్ని యూజ్ చేసి నేను చేశాను కాబట్టి క్లారిటీగా చెప్తాను. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకండి. అయితే ముందుగా మనం అసలు ఎయిర్ ఫైబర్ ఎవరికి అనే సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఎయిర్ ఫైబర్ ఎవరికి అంటే మీ ఏరియాలోని ఆప్టికల్ ఫైబర్ అనేదే లేదు, అంటే వైర్ ద్వారా ఇంటర్నెట్ వచ్చే ఇంటర్నెట్ కనెక్షనే మీ ఏరియాకి లేదు అన్న సమయంలో మీరు ఎయిర్ ఫైబర్కి వెళ్తాం అనేది మంచి ఆప్షను. ఎందుకంటే ఇంటర్నెట్ వైర్ లేనప్పుడు మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి అప్పుడు ఎయిర్ ఫైబర్ అనేది మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. కానీ మీ ఏరియాలో ఆప్టికల్ ఫైబర్ అవైలబిలిటీ ఉంటే దానికి వెళ్ళమని చెప్తాను. ఎందుకో కూడా చెప్తాను వినండి. ఆప్టికల్ ఫైబర్ అనేది మనకి వైర్ త్రూ ఇంటర్నెట్ అయితే వస్తుంది. దానివల్ల ఏంటంటే స్పీడ్స్ అనేది ఫ్లక్చువేషన్ అవ్వకుండా ఒక స్టేబుల్ స్పీడ్, మీరు 100 Mbps ప్లాన్ తీసుకుంటే 100కి 100 పర్ఫెక్ట్గా స్పీడ్స్ అయితే ఆప్టికల్ ఫైబర్లో వస్తూ ఉంటాయి. కానీ ఎయిర్ ఫైబర్ అనేది చాలా డిఫరెంట్. ఎయిర్ ఫైబర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అవుట్డోర్లో ఒక యాంటీనా ఉంటుంది, ఇది మన మేడ పైన అయితే ఫిక్స్ చేస్తారు. ఇండోర్లో మనకి లోపల వచ్చేసి ఏదైతే ఇంటర్నెట్ రూటర్ ఉంటుందో అది ఫిక్స్ చేస్తారు. అవుట్డోర్ యాంటీనా నుంచి ఇండోర్ రూటర్కి అయితే మనకి ఒక ఇథర్నెట్ కేబుల్ ద్వారా అయితే కనెక్షన్ అయితే ఇస్తారు. మీకు పైన యాంటీనా 5G సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుని మీకు ఇంటర్నెట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందుకు దీనికి వైర్ కనెక్షన్ బయట నుంచి మన ఇంటికి వేరే వైర్ కనెక్షన్ ఏమి ఉండదు కాబట్టి ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. కానీ 5G సిగ్నల్ మీద ఈ ఎయిర్ ఫైబర్స్ పనిచేస్తాయి కాబట్టి స్పీడ్స్ అనేది స్టేబుల్గా అయితే ఉండవు, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు గేమర్ అనుకోండి, కొంతమంది ఏంటంటే గేమ్స్ స్ట్రీమ్ చేయడానికి యూట్యూబ్లో లేకపోతే గేమింగ్ ఆడుకుంటే సీరియస్ గేమర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎయిర్ ఫైబర్ పెట్టించుకుని చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పింగ్ అనేది అంత స్టేబుల్గా ఉండదు, స్పీడ్స్ కూడా అంత స్టేబుల్గా ఉండవు. ఇంటర్నెట్ ఆగకుండా వస్తుంది అని ఒక్క అడ్వాంటేజ్ తప్ప మీకు స్పీడ్స్ కానివ్వండి, సీరియస్ గేమింగ్ చేస్తాను ఇలాంటి వాళ్ళకైతే ఎయిర్ ఫైబర్ అయితే సూట్ అవ్వదు. అలా కాకుండా నేను క్యాజువల్ కానీ ఇంట్లోని ఓటీటీ చూస్తూ ఉంటాను, యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాను, నాకు బేసిక్ వర్క్ ఉంటుంది ఇంటర్నెట్ మీద, అది చేసుకుంటాను, నాకు ఇంటర్నెట్ ఆగకూడదు అనుకున్న వాళ్ళైతే మీరు ఎయిర్ ఫైబర్కి వెళ్ళొచ్చు కానివ్వండి. మీకు ఇంటర్నెట్ అనేది స్పీడ్స్ ఖచ్చితంగా కావాలి, నేను సీరియస్గా గేమింగ్ చేస్తాను, నాకు పింగ్ అనేది అసలు తగ్గకూడదు అని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇంటర్నెట్ అనేది స్టేబుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎయిర్ ఫైబర్ అయితే అసలు సూట్ అవ్వదు. లేదు నేను జనరల్గా మా ఇంట్లో టీవీలు చూస్తాకి, ఇంటర్నెట్ మామూలుగా యూజ్ చేసుకుంటాకి, అప్పుడప్పుడు చిన్నగా గేమ్లు ఆడుకుంటాను, పింగ్ ఫ్లక్చువేషన్ అయినా పర్వాలేదు, స్పీడ్స్ తగ్గినా పెరిగినా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే మీరు ఎయిర్ ఫైబర్ అయితే తీసుకోవచ్చు. దీంతో మీ అందరికీ క్లారిటీ వచ్చి ఉంటుంది ఎయిర్ ఫైబర్ ఎవరికి సూట్ అవుతుంది అనేది. దాన్ని బట్టి మీరు ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా లేదా అనేది అయితే డిసైడ్ అవ్వండి. అయితే ఇప్పుడు సెకండ్ పాయింట్, ఏ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలి. నేను 2 యూజ్ చేశాను గైస్. మీకు ఏ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలి అని డైరెక్ట్గా కూడా నేను చెప్పేయచ్చు, కానీ రెండింటిని కంపేర్ చేస్తాను. టీవీ ఛానల్స్ ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు IPTV ద్వారాని, అది ఎలా ఉందో నేను చెప్తాను. అలాగే ఇంటర్నెట్ స్పీడ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను, వాటికి ప్రొవైడ్ చేసిన రూటర్స్ ఎలా ఉన్నాయో చెప్తాను, ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను. అంతా విన్న తర్వాత మీకే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అయితే ముందుగా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసే రూటర్స్లో ఏ రూటర్ బాగుంది అంటే జియో రూటర్ అనేది నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే దాని సిగ్నల్ స్ట్రెంత్ ఏదైతే దాని రేంజ్ ఉంటుందో అది చాలా తక్కువ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మల్టిపుల్ వైఫైస్ క్రియేట్ చేసుకుంటాకైతే ఆప్షన్ అయితే ఉండదు. 2.4 GHz అలాగే 5 GHz కూడా సింగిల్ వైఫై కింద ఉంటుంది. మల్టిపుల్ వైఫైస్ క్రియేట్ చేసుకుంటూ ఉండదు. రేంజ్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది, ఎక్కువగా డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది, కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్రీవియస్గా కొత్తగా రిలీజ్ చేసిన రూటర్స్లో ఏమైనా అప్గ్రేడ్ చేశారా లేదా నాకు తెలియదు కానివ్వండి. ఓల్డ్ రూటర్స్కి అయితే ఈ ప్రాబ్లం అయితే ఉంది జియోకి. కానీ ఎయిర్టెల్ చూసుకుంటే అలా కాదు. ఎయిర్టెల్లో మీరు మల్టిపుల్ వైఫైస్ క్రియేట్ చేసుకోవచ్చు. 2.4 GHz అలాగే 5 GHz బ్యాండ్స్ కూడా విడివిడిగా వైఫైస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. రేంజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటి సెంటర్లో రూటర్ని పెట్టేస్తే
పక్కింటికి కూడా సిగ్నల్ అయితే వెళ్ళిపోతుంది వైఫైకి సంబంధించింది. అందుకు ఎయిర్టెల్ అయితే సిగ్నల్ పరంగా రూటర్స్ అయితే బాగుంటాయి. నెక్స్ట్ స్పీడ్స్ చూసుకున్నట్టయితేని ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, స్పీడ్స్ అయితే ఒకే రకంగా ఉంటాయి. పింగ్ కూడా స్టేబుల్గా ఒకటే రకంగా అయితే ఉంటుంది. ఈ రెండింటికి పెద్ద తేడా అయితే ఉండదు. బట్ జియోలో నాకు ఒకటి నచ్చింది, ఎయిర్టెల్లో నాకు ఒకటి నచ్చింది ఏదన్నా ఉంది అంటే ఈ రెండు కంపెనీస్ 1000 GB డేటాని 1 మంత్కి అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అదేంటి బ్రో వెబ్సైట్లోని జియో వాళ్ళు అన్లిమిటెడ్ అని మెన్షన్ చేశారు కదా ఇంటర్నెట్, ఎయిర్టెల్ వాళ్ళు కూడా అన్లిమిటెడ్ అని మెన్షన్ చేశారు కదా, నువ్వేంటి 1000 GB అంటున్నావు అంటే, అవును 1000 GB లిమిటేషన్ ఫెయిర్ యూస్ పాలసీ అని వీళ్ళు ఒకటి మెన్షన్ చేస్తారు. అది మనకి ఎక్కడ కనిపించదు, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. మీరు జియోలో చూసుకున్నట్టయితే అన్లిమిటెడ్ అని ఉంటుంది, కానీ కొద్దిగా కిందకి మీరు చూసినట్టయితేనే 1000 GB లిమిటేషన్. ఆ 1000 GB అయిపోయిన తర్వాత 64 KBకి స్పీడ్ అయితే పడిపోతుంది అని జియో వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తారు. ఎయిర్టెల్లో చూసుకున్నట్టయితే 1000 GB అయిపోయిన తర్వాత 2 MB/s స్పీడ్కి అయితేనే ఆ ఇంటర్నెట్ అయితే స్లో అయిపోతుంది. ఇలాగ రెండు బ్యాండ్స్ వచ్చేసి 1000 GB మనకి ఇంటర్నెట్ అయితేనే ప్రొవైడ్ చేస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. మీరు హెవీ ఇంటర్నెట్ యూజరు, ప్రతిరోజు నాకు ఒక 50 GB 100 GB అయిపోతుంది బ్రో అన్నారనుకోండి, మీకు నెల మధ్యలోనే ఈ 1000 GB అయిపోయి ఇంటర్నెట్ అయితే ఆగిపోతుంది. అందుకు మీరు దీన్ని కూడా అయితే గమనించుకోండి. బాగా హెవీ ఇంటర్నెట్ యూజర్కి అయితే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్స్ అయితే పనికిరావు. ఇంటర్నెట్ అనేది ఈజీగా మీకు మంత్ మధ్యలోనే అయిపోతాయి. మినిమల్ యూజర్ అయితే మీకు ఇదైతే సూట్ అవుతుంది. అలాగే నాకు ఎయిర్టెల్లో ఒకటి నచ్చింది, జియోలో ఒకటి నచ్చింది ఏదన్నా ఉంది అంటే, ఎయిర్టెల్లో ఈ 1000 GB ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డేటా బూస్టర్ ప్యాక్స్ అంటే విడిగా డేటా కొనుక్కుండే ఆప్షన్ కూడా మీకు ఎయిర్టెల్లో ఎక్కడ అయితే కనిపించదు. యాప్లో ఎక్కడ ఎదిగినా కానివ్వండి మీరు ఎడిషనల్ డేటా యాడ్ చేసుకుంటాకైతే ఎయిర్టెల్లో మీకు కనిపించదు. బట్ జియోలో మీరు చూసుకున్నట్టయితేని డేటా అయిపోయింది అనుకోండి, ఏదైతే 1000 GB వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో మీకు డేటా యాడింగ్ ప్యాక్స్ అయితే ఉంటాయి, బూస్టర్ ప్యాక్స్. ఇక్కడ మీరు ఒక పర్టికులర్ అమౌంట్ కట్టి జీబీని అయితే బై చేయొచ్చు. నెల మధ్యలో మీకు ఇంటర్నెట్ అయిపోయినా కానివ్వండి జియోలో మళ్ళీ రీఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎయిర్టెల్ అయితే మీకు ఆ ఆప్షన్ అయితే కనిపించదు. అలాగే ఈ రెండింటిని యూజ్ చేసి హెవీగా గేమ్స్ ఆడొచ్చా అంటే, మీరు ఒక బేసిక్ గేమర్ ఏదో టైం పాస్ గేమ్స్ ఆడుకుంటారు అనుకుంటే ఇది మీకు సూట్ అయిపోతుంది ఎయిర్ ఫైబర్స్ అనేవి. లేదు నేను సీరియస్ గేమర్, నాకు అసలు పింగ్ డౌన్ అవ్వకూడదు, నాకు అసలు చాలా స్టేబుల్గా ఇంటర్నెట్ ఉండాలి అంటే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్స్ కూడా అయితే మీకు పనిచేయవు. అండ్ నెక్స్ట్ ఈ రెండు బ్రాండ్స్ మనకి టీవీ ఛానల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ టీవీ ఛానల్స్ పరంగా చూసుకున్నా కానివ్వండి నాకు జియోయే కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది. ఎందుకంటే జియోలో మనకి 800+ టీవీ ఛానల్స్ ఉంటాయి. 800+ టీవీ ఛానల్స్లో తెలుగు ఛానల్స్ అన్నీ కవర్ అయిపోతాయి, స్పోర్ట్స్ ఛానల్స్ కూడా అన్నీ కవర్ అయిపోతాయి. జనరల్గా మన తెలుగు ఆడియన్స్ ఏమేమి ఛానల్స్ చూస్తారో ప్రతి ఒక్క ఛానల్ జియోలో అయితే కవర్ అయిపోతుంది. అన్ని ఛానల్స్ ఫ్రీగా ఉంటాయి, అందులో చాలా ఛానల్స్ హెచ్డి ఛానల్స్ ఉంటాయి. అలాగే ఈ జియోకి సంబంధించిన సెటా బాక్స్ ఏదైతే ఉందో ఐపీటీవీ బాక్స్, అది కూడా యూఐ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, యూజింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. బట్ ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏదన్నా ఉంది అంటేనే, మీరు టీవీ ఛానల్స్ ప్లే చేయాలనుకోండి జియో టీవీ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు టీవీ ఛానల్ సంబంధించిన నెంబర్ క్లిక్ చేస్తే టీవీ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. లేదంటే అక్కడ నుంచి మీరు టీవీ ఛానల్ అయితే మామూలుగా బ్రౌజ్ చేసుకోవడం అయితే మీరు అయితే ప్లే అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఒక్క ఆప్షన్ ఎయిర్టెల్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎయిర్టెల్లో చూసుకున్నట్టయితేనే కొన్ని తెలుగు ఛానల్సే మనకి ప్రొవైడ్ చేస్తారు, అందులో కొన్ని తెలుగు ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేయరు. స్పోర్ట్స్ ఛానల్స్ అయితే కొన్నే ప్రొవైడ్ చేస్తారు, మిగతా మెయిన్ ఛానల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయరు. మరి అవి ఎలా దొరుకుతాయి బ్రో అంటేని విడిగా బై చేసుకోవాలి. ఒక్కొక్క ఛానల్కి 20 రూపీస్ 15 రూపీస్ అని ఒక పర్టికులర్ ప్రైజ్లు అయితే ఉంటాయి. ఆ ప్రైజ్ మనం పెట్టి ఆ టీవీ ఛానల్స్ని అయితే కొనుక్కొని చూడాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ఛానల్స్ ఫ్రీగా ఇచ్చేసి ఉంటాయి. ఏదైతే జియో ఉందో దానిలో ఫ్రీగా ఇచ్చేసి ఉంటాయి. ఎయిర్టెల్ వాళ్ళు కూడా బాగానే ఉండును, బట్ వీళ్ళు ఏం చేశారో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానివ్వండి, కొన్ని ఛానల్స్ అయితే బై చేసి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా ఏ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలి అనే దాని మీద మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎయిర్ ఫైబర్ తీసుకోవాలి అంటే జియో మీద ఎయిర్టెల్ మీద కూడా మన ఛానల్లో డెడికేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు ఎయిర్ ఫైబర్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కమెంట్ సెక్షన్లో మొహమాటం ఏమీ లేకుండా అడగండి. ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు బాయ్.